Daily. Taste the Daily. సీరియల్ కిల్లర్స్ రేపిస్ట్లకు బెంగళూరు పరపన్ అగ్రహార జైల్లో రాచ మర్యాదలపై దర్యాప్తునికి ఆదేశించారు అధికారులు. జైల్లో కరుడుగట్టిన నేరగాళ్లకు సెల్ ఫోన్ సౌకర్యాలతో పాటు టీవీ సౌకర్యంపై దుమారం చెలరేగింది. అది పేరుకే జైలు, ఖైదీలకు మాత్రం రాజభోగాలు. అంతేకాదు సీరియల్ కిల్లర్స్, సీరియల్ రేపిస్టులకు కూడా రాజమర్యాదలు లభించడం తీవ్ర కలకలం రేపుతోంది. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న వ్యవహారం అందరినీ షాక్ కు గురిచేసింది. బెంగళూరు సెంట్రల్ జైల్లో భద్రతా లోపాలు, ఖైదీలకు స్పెషల్ సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తగా అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు బయటకు రావడం దుమారాన్ని రేపింది. ఖైదీలకు రాచ మర్యాదలపై తీవ్ర విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించారు. అతడు రేపిస్ట్, అంతేకాదు ఒక సీరియల్ కిల్లర్. ఆ నరరూప రాక్షసుడు 20 మందిని అత్యాచారం చేశాడు, 18 మందిని అతి దారుణంగా హత్య చేశాడు. దీంతో అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి 30 ఏళ్ల జైలు శిక్ష వేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ వ్యక్తి జైలులో మాత్రం వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. టీవీ, సెల్ ఫోన్లతో పాటు పలు సౌకర్యాలు అందుతున్నాయి. ఆ ఒక్క ఖైదీకి మాత్రమే కాకుండా ఇతర నేరగాళ్లకు కూడా ఆ జైల్లో అలాంటి మర్యాదలే చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు రావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. 1996 నుంచి 2002 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేసి 18 మందిని హత్య చేశాడు సీరియల్ కిల్లర్ ఉమేష్ రెడ్డి. అతడి సెల్లో 2 ఆండ్రాయిడ్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్, టీవీ ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా రికార్డైంది. ఉమేష్ రెడ్డి చేసిన నేరాలకు మొదట సుప్రీంకోర్టు మరణశిక్షను విధించింది. అయితే ఈ మరణశిక్షను 2022లో రద్దు చేసి 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది. మరోవైపు రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న తరుణ్ రాజు జైలు లోపల వంట చేసుకుంటూ మొబైల్ ఫోన్ వాడుతున్న ఫోటోలు కూడా బయటకు రావడం సంచలనం రేపింది. ఈ ఘటనలపై దర్యాప్తునకు ఆదేశిస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. జైలు నిబంధనలను ఉల్లంఘిస్తూ కఠిన శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు విలాసవంతమైన సౌకర్యాలు, అందులో జైలు అధికారుల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.